सर थोड़ा सा थोड़ा वैसे बना दालजी दालजी आप इधर आ जाइए చాలా మంది రైతులు కీరా దోసకాయ సాగు చేస్తూ ఎకరంలో 20 లక్షలు సంపాదిస్తున్నారు సంవత్సరానికి. ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో జరుగుతున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను ప్రత్యక్ష ప్రసారంలో మనం చూస్తున్నాము. కుటుంబ సభ్యులు బంధుమిత్రులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఆయన అంతిమ సంస్కారాల కార్యక్రమంలో దగ్గరుండి పాల్గొనడం మనకి ప్రత్యక్ష ప్రసారంలో కనిపిస్తోంది. నేతలు అంతా కూడా నిగంబోధ్ ఘాట్ వద్ద ఉన్నారు. కొద్దిసేపటి క్రితం వరకు నేతలు ఒక్కొక్కరుగా ఆయన పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు. ఇది ఒక్క కాంగ్రెస్ పార్టీకి కాదు, యావత్ దేశానికే ఒక తీరని లోటు. ఎందుకంటే ఒక గొప్ప ఆర్థిక శాస్త్ర ప్రవీణుడిగా మన్మోహన్ సింగ్కి పేరుంది. దేశానికి సంబంధించి ఆర్థిక సంస్కర్తగా ఆయన ఎనలేని పేరు సంపాదించారు. ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ద్వయం గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి వేసిన కొన్ని అడుగులు దేశ దిశని మార్చేశాయి. ఆ తర్వాత మన్మోహన్ సింగ్
ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక దేశం పలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. అలాంటి సందర్భాలను కూడా మన్మోహన్ సింగ్ చాలా చాకచక్యంగా హ్యాండిల్ చేయగలిగారు. ఆయన మస్తిష్కంలో అనేక ఆలోచనలు. ఆయన పెద్దగా మాట్లాడరు, మౌనముని అంటారు. అయినప్పటికీ సైలెన్స్ స్పీక్స్ వాల్యూమ్స్ అన్నట్టు ఆయన తన పని ద్వారానే తానేం చేస్తారో, ఏం చేయగలరో ప్రపంచానికి చాటారు. అటువంటి గొప్ప నేత, గొప్ప ఆర్థిక సంస్కర్త లేకపోవడం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి బాధని కలిగిస్తోంది. అందరూ వారి సేవల్ని స్మరించుకుంటూ ఉన్న సందర్భం ఇది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, భూటాన్ రాజు, ప్రధాని, కేంద్ర మంత్రులు అంతా దృశ్యాల్లో కనిపిస్తున్నారు. కుటుంబ సభ్యులంతా ఆయన అంతిమ సంస్కారాల్లో పాల్గొంటున్న దృశ్యాలు చూస్తున్నారు.